Hi viewers, my good wishes to each and every individual who is watching this video, and welcome to our channel Kennedy English Academy. ఈ రోజు నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని హ్యాండిల్ చేయాలనుకుంటున్నానండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఈ జోన్ కూడా ఎందుకు పెట్టారు అనేది మీకు ఒక ఇమీడియట్గా ఒక ఆలోచన వస్తుంది. బట్ అది అలా ఉండనియండి, నేను మీకు కనెక్ట్ చేస్తూ మీతో మాట్లాడే విధానం బాగుంటుంది. రైట్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనగానే మీకు ఇమీడియట్గా స్ట్రైక్ అయ్యేది నౌన్ ఇలా ఉంటాయి కదండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, సెకండ్ వన్ ప్రొనౌన్, థర్డ్ వన్ వర్బ్, ఫోర్త్ వన్ adverb, fifth one adjective, sixth one preposition, seventh one conjunction, eighth one interjection. ఇవి మాట్లాడేటప్పుడు ఇవి ఎందుకు పెట్టాననేదే కదండి. ఇప్పుడు నేను ఇవి ఈ సెంటెన్స్ కన్స్ట్రక్షన్స్లో ఇవి ఎలా హెల్ప్ అవుతాయి అనేది యాక్చువల్గా ఒక ట్రైనర్ చెప్పాలండి. రైట్, నౌ యాక్చువల్గా నేను ఈ చెప్పేటప్పుడు అండి నా టాపిక్ ఒక చిన్న క్వశ్చన్తో స్టార్ట్ అవుతుందండి. ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఏమంటానంటే ఆనెస్టీ దేనికి సంబంధించింది? యాడ్జెక్టివ్ సంబంధించిందా, యాడ్వర్బ్ సంబంధించిందా, లేకపోతే నౌనా, లేకపోతే ప్రొనౌనా, లేకపోతే వెర్బా, అట్లా అడుగుతామండి. అడగగానే స్టూడెంట్స్ ఏమంటారంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా యాడ్జెక్టివ్ అంటారు. కొంతమంది ఏంటంటే యాడ్వర్బ్ అంటారు. నేను అడిగిన క్వశ్చన్ ఏంటండి ఆనెస్టీ. నేను అడిగింది ఏంటండి ఇది ఆనెస్టీ. అడగగానే స్టూడెంట్స్ నుంచి మనకు వస్తున్న ఆన్సర్ ఏంటండి యాడ్జెక్టివ్ అంటున్నారు. కానీ కాదండి, ఇదేంటో చెప్పంటారు నౌన్. ఆనెస్టీ అనేది నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని ఉంటుంది చూడండి, అదే. సో ఈ ఇష్యూస్ మీద కొద్దిగా డౌట్ ఉంది కాబట్టి స్టూడెంట్స్కి నేను ఇక్కడ ఈ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి నేను ఎలా తీసుకున్నానంటే స్టార్ట్ చేద్దామండి. నౌన్ అనగానే ఒక టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఎలా స్టార్ట్ అవుతుందో నేను ఎలా మూవ్ అవుతున్నానో మొదలు పెడదామండి. నౌన్ అనగానే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని ఫట్ మనం చెప్పుకుంటే దానికి ఎగ్జాంపుల్స్ కోట్ చేయడం పెద్ద విషయం కాదండి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నౌన్ అనేది నేమ్ ఆఫ్ ఏ పర్సన్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, నేమ్ ఆఫ్ ఏ థింగ్ అంటుంటాం. మనుషుల యొక్కయు, ప్రాంతాల యొక్కయు, వస్తువుల యొక్కయు తెలియజేసేదే నామవాచకం తెలుగులో కూడా మనం వింటుంటాం కదండి. అట్లా మనం వెళ్తున్న ఈ వేకి ఆన్సర్ సరిగ్గా అవ్వట్లేదని నేనేం చేశానంటేనండి ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాను. ఎట్లా అంటే ఇప్పుడు ఆనెస్టీ అనేది ఏంటండి నిజాయితీ. ఇప్పుడు చూడండి, నేమ్ ఆఫ్ ఏ పర్సన్ ఇప్పుడు నేను మాట్లాడతాను, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్ నాకు వద్దు, నేమ్ ఆఫ్ ఏ థింగ్ని పట్టుకుందాం. నేమ్ ఆఫ్ ఏ థింగ్ అది నౌనే కదండి. ఇప్పుడు అక్కడ ఒక చైర్ ఉంది, నౌన్. నేను 4 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాను, ఒక చైర్, ఒక టేబుల్, ఒక బుక్, ఒక మార్కర్. ఇప్పుడు చైర్ అనేది, టేబుల్ అనేది, మార్కర్ అనేది, బుక్ అనేది ఇవన్నీ ఏంటండి నౌన్స్. ఇప్పుడు నేను చైర్ని అది అనవచ్చు, టేబుల్ను కూడా అది జరుబాబు అనవచ్చు, బుక్ అది తీసుకురావయ్య అనవచ్చు, అలాగే మార్కర్ దగ్గరగా ఉండేది దూరంగా ఉంటే అది అనవచ్చు, దూరంగా పెడితే అది 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 అది. అలాగే నిజాయితీ, ఆనెస్టీ ఏంటంటే నిజాయితీ, అది ఉండాలి. చైర్ని నేను అది అన్నానండి, టేబుల్ నేను అది అన్నాను, బుక్ని నేను అది అన్నాను, సరే ఫ్యాన్ కూడా నేను అది అన్నాను. ఇవన్నీ కూడా నేమ్స్ ఆఫ్ సడన్ థింగ్స్. అట్లాగే నిజాయితీ కూడా అది ఉండాలి అనగానే ఇప్పుడు ఆనెస్టీ ఏమైపోయిందండి నౌన్. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఏదైనా విషయాన్ని మనం హీతో కానీ, షీతో కానీ, ఈ అది అదే ఇట్తో కానీ, దేతో కానీ కనుక రీప్లేస్ చేస్తే అవి నౌన్లే. రీప్లేస్ చేయబడ్డవి నౌన్ అండి, ఇవి నౌన్లు కాదు, ఇవి ప్రొనౌన్లు. వీటి నౌన్ అన్నారని అనుకోమాకండి, వీటితో ఏదైనా రీప్లేస్ చేస్తే అవి నౌన్లు. ఇప్పుడు ఏంటండి ఇవన్నీ దేంతో రీప్లేస్ అయినాయి? ఇటుతో అయినాయి. అలాగే ఇప్పుడు ఇది కూడా ఆనెస్టీ కూడా నిజాయితీ అది ఉండాలి, నౌన్. ఇలా చెప్పంగానే మీకు నా మీద డౌట్ వస్తుంది, అసలు ఇతను చెప్తుంది ఏంట్రా బాబు అన్నట్టు. దానికి మీ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను ఆగండి. ఇందులో ఇది వై కట్ చేస్తే ఏమవుతుందండి అది ఆనెస్ట్. ఇప్పుడు ఆనెస్ట్ ఎట్లాంటి పర్సన్? ఆనెస్ట్ పర్సన్. ఎట్లాంటి పర్సన్? ఆనెస్ట్ పర్సన్. ఇదేమవుతుందా అంటే
యాడ్జెక్టివ్. ఇప్పుడు కొద్దిగా నమ్మాల్సిందే. ఆనెస్టీ ఏంటండి? నౌన్. ఆనెస్ట్ ఏమైపోయింది? యాడ్జెక్టివ్. ఎట్లాంటి అనే దానికి ఆన్సర్ వస్తే యాడ్జెక్టివ్. అలాగే ఇంకోటి చూద్దామండి. ఆనెస్ట్లీ. ఆనెస్ట్లీ అదేమవుతుందండి? యాడ్వర్బ్. ఎలా బిహేవ్ చేశాడు? ఆనెస్ట్లీ. సో ఇప్పుడు నేను నౌన్ విషయం గురించి మాట్లాడాను, యాడ్జెక్టివ్ గురించి మాట్లాడాను, యాడ్వర్బ్ గురించి మాట్లాడాను. వెర్బ్స్తో ఆల్మోస్ట్ మనం ఆడుకుంటున్నాం. ప్రొనౌన్ అనేది అది కూడా సరదాగా చెప్పేయచ్చండి. అది కూడా నేను ఇప్పుడే మీతో మాట్లాడేస్తాను. ఇప్పుడు చూడండి, మీకు 3 ఎలిమెంట్స్ మీద ఒక చక్కటి క్లారిటీ వచ్చింది. ఇదే గ్రాంటెడ్ కదండి, ఇంకా ఉన్నాయి. ఎట్లాంటి అనేదే యాడ్జెక్టివ్ కదండి, ఇంకా ఫర్దర్ ఉన్నాయి. బట్ ఏంటంటే స్టార్టింగ్లో ఒక స్లో లెర్నర్ వీటి మీద ఫోకస్ చేస్తే చాలు. ఎలా అంటే యాడ్వర్బ్. ఎలా అనే పరిస్థితికి ఆన్సర్ వచ్చింది అనేది యాడ్వర్బ్. సో ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ పర్పుల్ కలర్తో స్టేట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఆన్సర్డ్ వన్ డిఫికల్ట్ క్వశ్చన్ ఎస్టర్డే. నిన్న అతను ఒక డిఫికల్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఎట్లాంటి క్వశ్చన్? డిఫికల్ట్ క్వశ్చన్. అది అందుకోసం నేను ఈ షీట్ ఉంచాను. ఇది హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇది వెర్బ్ అయిన తర్వాత మిగతా పార్ట్స్ లో ఈ యాడ్జెక్టివ్లు, యాడ్వర్బ్లు ఎలా వాడాలి అనే దాని మీద మనకు ఒక క్లారిటీ ఉండాలి. అందుకని ఈ షీట్ ఇక్కడ పెడదాం. హీ ఆన్సర్డ్ వన్ డిఫికల్ట్ క్వశ్చన్. హీ ఆస్క్డ్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్టర్డే. ఎట్లాంటి క్వశ్చన్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నప్పుడు మనం వాడుతుంది ఏంటండి? యాడ్జెక్టివ్. అట్లా ఈ సెంటెన్సెస్ లో మనం జనరేట్ చేసిన సెంటెన్స్ లో హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ పక్కన యాడ్జెక్టివ్స్ వచ్చి ఎలాంటి మీనింగ్ తో యాడ్ అవుతాయి, యాడ్వర్బ్స్ వచ్చి ఎలాంటి మీనింగ్ తో యాడ్ అవుతాయి అనే దాని మీద మీకు క్రిస్టల్ క్లియర్ క్లారిటీ ఉండాల్సిందేనండి. అందుకనే ఒక చిన్నది చెప్పిందండి, డిఫికల్ట్ అండ్ ఇంపార్టెంట్. బట్ షీట్ అంతా ఇలా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతుంటే మీకు ఎట్లాంటి అనే పరిస్థితి వాడాల్సినప్పుడు యాడ్జెక్టివ్, ఎలా అనే వచ్చినప్పుడు హీ లెఫ్ట్ దిస్ ప్లేస్ సైలెంట్లీ. హీ లెఫ్ట్ అనేది పర్పుల్ కలరే కదండి, వెళ్ళిపోయాడు కదా. హీ లెఫ్ట్ దిస్ ప్లేస్ సైలెంట్లీ. ఎలా 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 సైలెంట్లీ. అప్పుడు మనకు ఏమంటుంది అన్నది? యాడ్వర్బ్. సో ఇవి మనం ఎట్లా వాడాలి అనే దాని మీద మనకు క్లారిటీ రావాలంటే అసలు ముందు వాటి మీనింగ్లు తెలియాలి కదా. అదేనండి నేను చెప్పింది. సో అది అనగలిగితే అది నౌన్. ఎట్లాంటి అనే దానికి ఆన్సర్ వస్తుంది యాడ్జెక్టివ్. ఎలా అనే దానికి వస్తే యాడ్వర్బ్. ఇంకొక పరిస్థితిని తీసుకుందామండి. కరేజ్, ధైర్యం, నౌన్. ఎట్లాంటి పర్సన్? కరేజియస్ పర్సన్, యాడ్జెక్టివ్. బ్యాటిల్ ఫీల్డ్లో ఎలా ఫైట్ చేశాడు? కరేజియస్లీ, యాడ్వర్బ్. అయిపోయిందండి. సైలెన్స్, నిశ్శబ్దం, అది భయంకరమైనది. ఏది భయంకరమైందండి? నిశ్శబ్దం భయంకరమైనది. అది సైలెన్స్, నౌన్. ఎట్లాంటి పర్సన్? సైలెంట్ పర్సన్. ఏమైపోయింది అనేది? యాడ్జెక్టివ్. ఎలా వెళ్ళిపోయాడండి? సైలెంట్లీ. హీ లెఫ్ట్ దిస్ ప్లేస్ సైలెంట్లీ. అది అనగలిగితే నౌన్. ఎట్లాంటి అనే దానికి వస్తే యాడ్జెక్టివ్. ఎలా అనే దానికి వస్తే అది యాడ్వర్బ్ అని చెప్తూ నేను ఈ 3 ఎలిమెంట్స్ని కొద్దిగా క్లోజ్ చేయొచ్చండి. ఇంకా నేను ఎక్కువగా మాట్లాడే ఆలోచన కూడా ప్రొనౌన్ అనే దానికి సంబంధించి మాట్లాడాలంటే నేను అప్పుడు స్టార్టింగ్లో చెప్పాను. ఐ, నా పక్కన హీ, షీ, ఇట్, వి, దే, యూ అన్నాను చూడండి. వీటిని బేస్ చేసుకుని నేను అసలు ఏమి రాయకుండా జస్ట్ ఎయిర్లో నేను అలా చెప్తానే ట్రై చేస్తాను. నాకండి షీ కాల్డ్ మీ, నన్ను పిలిచింది. ఇప్పుడు నేను ఇక్కడ దాకా అయ్యింది కదండి, ఇప్పుడు మీ అయింది. షీ కాల్డ్ హిమ్, షీ కాల్డ్ హర్, షీ కాల్డ్ ఇట్, she called us, she called them, she called them, she called you, she called you. మీ టీం తయారైపోయిందండి. ఇందాక ఐ టీం ఉంది కదా, ఇప్పుడు మీ టీం తయారైపోయింది. ఎన్ని ప్రొనౌన్లే. తర్వాత ప్రొనౌన్ కాకపోయినా ఇది నేను ఇప్పుడు మాట్లాడేది పొసెసివ్ యాడ్జెక్టివ్ గానండి. దీన్ని కూడా ఇందులో కలిపేద్దాం ఆగండి. ఇప్పుడు చూడండి, ఇట్ ఈజ్ మై హౌస్. ఇందాక నేను ఇక్కడ మీ అన్నాను, మీకు ముందు ఐ అన్నాను. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఐతో ఇలా మాట్లాడిన తర్వాత మీ అని, తర్వాత ఇలా చెప్పాను, తర్వాత ఇక్కడ మై అంటున్నాను. సరే, దీనికన్నా ముందు ఇక్కడ మీ అనే దాని గురించి ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయో చూద్దాం ఆగండి ఒకసారి. ఇప్పుడు మీ అంటే ఇప్పుడు షీ కాల్డ్ మీ అంటే నన్ను పిలిచింది కదండి. ఇప్పుడు ఒక లడ్డూని నాకు ఇచ్చింది అంటే షీ గేవ్ ఇట్ టు మీ. ఇందాక మీ దేనికి ఉపయోగపడిందండి? నన్ను. ఇప్పుడు మీ దేనికి ఉపయోగపడుతుందండి? నాకు. షీ గేవ్ ఇట్ టు మీ, షీ గేవ్ ఇట్ టు హిమ్, షీ గేవ్ ఇట్ టు హర్, షీ గేవ్ ఇట్ టు ఇట్, షీ గేవ్ ఇట్ టు అస్, షీ గేవ్ ఇట్ టు దెమ్, షీ గేవ్ ఇట్ టు దెమ్, షీ గేవ్ ఇట్ టు యూ, షీ గేవ్ ఇట్ టు యూ. ఇందాక మీ నన్ను అనే పరిస్థితికి ఉపయోగపడితే ఇప్పుడు మీ నాకు ఇచ్చింది కదండి లడ్డు. ఒక లడ్డు ఇచ్చింది కాబట్టి షీ గేవ్ ఇట్. ఒకవేళ 4 లడ్డూలు ఇస్తే షీ గేవ్ దెమ్ టు మీ, షీ గేవ్ దెమ్ టు హిమ్, షీ గేవ్ దెమ్ టు హర్, షీ గేవ్ దెమ్ టు ఇట్, షీ గేవ్ దెమ్ టు అస్, she gave them to them, she gave them to them, she gave them to you, she gave them to you. ఇలా ఒక టీం తయారు చేసి పెట్టింది. అందుకేనండి ఇప్పుడు ఫస్ట్ మీ దేనికి ఉపయోగపడింది? నన్ను పిలిచింది. తర్వాత మీ దేనికి ఉపయోగపడిందండి? నాకు ఇచ్చింది. ఇప్పుడు చూడండి, ఇంకొక మీ మాట్లాడతాను. షీ కేమ్ టు మీ, షీ కేమ్ టు హిమ్, షీ కేమ్ టు హర్, షీ కేమ్ టు ఇట్, షీ కేమ్ టు అస్, షీ కేమ్ టు దెమ్,
ఇప్పుడంటే నా దగ్గరికి వచ్చింది. ఫస్ట్ మీ దేనికి ఉపయోగపడిందండి? నన్ను. తర్వాత దేనికి ఉపయోగపడిందండి? నాకు. తర్వాత ఇప్పుడు మీ దేనికి ఉపయోగపడుతుందండి? నా దగ్గరికి వచ్చింది. షీ కేమ్ టు హిమ్, వాడి దగ్గరికి వచ్చి ఆమె ప్రాబ్లమ్స్ అని చెప్పుకుంది. షీ కేమ్ టు హర్, ఆమె దగ్గరికి వచ్చి చెప్పుకుంది. ఇట్లా మీ అనేలో ఉన్నటువంటి వేరియేషన్స్ చూడండి. అవి మీరు ప్రాక్టికల్గా చేయాల్సిందే, క్లాసెస్లో జరగాల్సిందే. తర్వాత మై అనే టీం గురించి నేను మాట్లాడుతున్నాగండి. మై హౌస్, ఇక్కడ ఇందాక హిమ్ ఉంది చూసారా? హిజ్ హౌస్, హర్ హౌస్, ఇట్స్ లివింగ్ ప్లేస్, అవర్ హౌస్, దేర్ హౌస్, దేర్ హౌసెస్, యువర్ హౌస్, యువర్ హౌసెస్, గో టు యువర్ హౌసెస్ అంటుంటారు. ఎస్, ఇట్లా ప్రొనౌన్ని ఒక వెరైటీగా చెప్పుకోవచ్చండి. తర్వాత ఎస్, ప్రిపోజిషన్ అనే దానికి సంబంధించి మాట్లాడుతామండి. ఎస్, మిగతా నేను ఎక్కువగా ఆలోచించలేదు. కంజంక్షన్ గురించి నేను వేరే వీడియో నేను మీకు తయారు చేస్తాను. ప్రిపోజిషన్ అనేది జస్ట్ ఒక 1 or 2 minutes చెప్పి నేను మీకు సెషన్ క్లోజ్ చేస్తానండి. రైట్? ఎట్లా అంటే నౌ ప్రిపోజిషన్ వచ్చేటప్పుడు మీకు ఎందుకు కావాలంటే ఇప్పుడు చూడండి. హీ వెంట్ టు మార్కెట్, హీ వెంట్ టు మార్కెట్ టు బై అన్నాం అనుకోండి. హీ వెంట్ టు మార్కెట్ టు బై అన్నప్పుడు మీకేంటి చెప్పండి? టు పక్కన ఏమొచ్చిందండి? బై. ప్రిపోజిషన్ పక్కన మీకు ఏమొచ్చింది ఇక్కడ? ఎస్, ఒక వెర్బ్ వచ్చింది. అంటే టు అనేది ప్రిపోజిషన్ మీకు తర్వాత తెలుస్తుంది. ఎస్, టు పక్కన వెర్బ్ రావచ్చు. టు పక్కన మీకు ఇక్కడ చూడండి ఏమొచ్చిందో? ప్లేస్ వచ్చింది. టు పక్కన మీకు ఇంకా ఎడిషనల్గా పర్సన్ రావచ్చు. టు పక్కన మీకు ఇంకా ఎడిషనల్గా సమ్ థింగ్ కూడా రావచ్చు. ఎస్, ఇది చెప్పాలండి ప్రిపోజిషన్ అన్నప్పుడు. ఎస్, టు పక్కన వెర్బ్ టు బై అని, టు పక్కన ప్లేస్ టు మార్కెట్ అని, టు పక్కన పర్సన్ టు మై మదర్ అనొచ్చు, టు పక్కన సంథింగ్. ఎస్, ఐ లిజన్ టు సంథింగ్. ఇట్లా అలాగే ఇట్లా ఫర్ అనే ప్రిపోజిషన్ పక్కన ఎలాంటి కాంబోలు వస్తాయో కూడా మీకు తెలుసుకోవాలండి. ఫర్ పక్కన ఒక్కోసారి ఏమొస్తుందండి? వెర్బ్ వస్తుంది. ఇందాక టూ పక్కన బై అన్నాం కాబట్టి ఫర్ పక్కన బయింగ్ వస్తుందండి. ఫర్ పక్కన అలాగే ప్లేస్ వస్తుంది. ఫర్ పక్కన అలాగే పర్సన్ వస్తాడు. ఫర్ పక్కన అలాగే సంథింగ్ వస్తుంది. ఇంకా సంథింగ్ ఇంకా ఫర్ పక్కన థింగ్ వస్తుంది. తర్వాత ఫర్ పక్కన థింగ్ ఇంకా సబ్డివైడ్ చేస్తే మనీ. ఫర్ పక్కన టైం. ఎస్, చూడండి ఇప్పుడు జాగ్రత్త చూడండి. ఎస్, హీ వెంట్ టు మార్కెట్ ఫర్ బయింగ్ అనొచ్చు. ఐ లవ్ దిస్ ప్లేస్ ఫర్ చెన్నై అన్నప్పుడు ప్లేస్. ఫర్ మై మదర్ అన్నప్పుడు ఎస్ పర్సన్ వస్తుంది. మై చైల్డ్ క్రైడ్ ఫర్ ఎ టాయ్ అన్నప్పుడు సంథింగ్ వచ్చింది. ఐ పర్చేస్ దిస్ మార్కర్ ఫర్ 25 రూపీస్ అన్నప్పుడు ఫర్ పక్కన మనీ వచ్చింది. ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ మై సబ్జెక్ట్ ఫర్ 2 hours అన్నప్పుడు ఫర్ పక్కన టైం వచ్చింది. ఇట్లా ప్రతి ప్రిపోజిషన్ పక్కన ఎస్ ఏ కాంబోస్ వస్తాయో దాని మీనింగ్ ఇలా తెలిస్తే ఎస్ ఇక్కడ సెంటెన్స్ పక్కన హార్ట్ పెట్టిన తర్వాత ఎక్కడ అడ్జెక్టివ్లు ఎక్కడ అడ్వర్బులు పెట్టిన తర్వాత ఎస్ ప్రిపోజిషన్స్ కూడా మీరు వెనక అటాచ్ చేస్తూ ఒక ఫుల్ లెంగ్త్ సెంటెన్స్ కనుక జనరేట్ చేస్తే అప్పుడండి మీరు ఇంగ్లీష్లోకి ఎంటర్ అవడానికి అర్హత సాధించినట్టు. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్తాం, ఎందుకు చెప్తామో కూడా క్లారిటీ లేకుండా ఉంటుందండి స్టూడెంట్స్. ఎందుకు చెప్తాం? ఒక హార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ తయారైపోయినాక ఏ ప్లేసెస్లో మనం అడ్జెక్టివ్స్ పెట్టాలి, ఏ ప్లేసెస్లో మనం అడ్వర్బ్ పెట్టాలి, ఏ ప్లేసెస్లో మనం ప్రిపోజిషన్స్ పెడుతూ ఒక ఫుల్ లెంగ్త్ సెంటెన్స్ ఎట్లా వస్తుంది అనేది తెలియజేయడానికే ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండి. నేను సింపుల్ చాలా ఫాస్ట్ చెప్పాను తెలుసండి. బట్ ఏంటంటే ఎస్ టైం ఫ్యాక్టర్స్ ఇవి. స్టూడెంట్స్ 2 నిమిషాలు మించి వింటలే. బట్ ఎస్ ఇప్పటి వరకు ఈ కంటెంట్ విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. టాపిక్ లైక్ చేస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కుదిరినంత వరకు స్ప్రెడ్ చేయండి. ఎస్ ఈ వాచ్ చేసినందుకు ఇప్పటి వరకు కూడా మీకు అందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అ లాట్.